ఇక మూడవది పితృయజ్ఞం. మనము మన తల్లిదండ్రులకు పుట్టాము, వాళ్లకు మనము సాకారు, మనల్ని పెంచి పోషించారు, పెద్దవాళ్ళుగా చేశారు, మనకన్నీ బుద్ధి అన్నీ ఇప్పించి చదువులు విద్యలు చెప్పించి మనల్ని బ్రతికిస్తున్నారు. దానికి కారణం వాళ్ళే. కాబట్టి పితృయజ్ఞము, పితృదేవతలను మనము వాళ్ళను దుఃఖ పెట్టకూడదు, వాళ్ళను ఎప్పుడు కూడా బాధించకూడదు. అంటే వాళ్ళకు ఏదో జబ్బులు వస్తే ఔషధం ఇప్పించడము, వాళ్ళకు తిండి తీర్థాలు మనతో పాటు పెట్టడము, మనం తినేటివి వాళ్ళని ఆ రకంగా చూసుకోవడం, దీన్ని పితృయజ్ఞము అంటారు. ఇక నాలుగవది అతిథి యజ్ఞము. ఈ అతిథి యజ్ఞము అనేటటువంటిది ఎవరైనా ఎప్పుడైనా మన ఇంటికి వేరే ఊరోళ్ళు కానీ వృద్ధులు కానీ బ్రతకలేక ఏదో ఆయాస స్థితిలో నడచలేక ఉన్నటువంటి ఇంటికి వస్తే, లేదా ఎవరైనా విద్వాంసులు మంచివాళ్ళు మాలాంటి వారు కానీ ఇంటికి వస్తే వాళ్ళను మంచిగా ఆదరించి మంచిగా మాట్లాడి ఏదో ఇంట్లో ఉన్నటువంటి ఆతిథ్యం భోజనం కానీ ఏదైనా పదార్థం కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చి మంచిగా పంపించాలి. ఇది అతిథి యజ్ఞము అంటారు. అతిథి వచ్చాడు అంటే ఎవరైనా ఏదో ఒక రకంగా వచ్చిన వాళ్ళు, ఇది అతిథి యజ్ఞం. ఇక భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే భూతములు అనగా ప్రాణులు అంటే ఇప్పుడు మన ఇళ్లలో తిరిగేటటువంటివి కుక్క, పిల్లి, ఆవులు, ఎనుములు, ఎద్దులు మన మధ్యలో ఉంటూ ఉంటాయి. తిండి లేక ఏదో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మనం అంటే మనుషులను సంపాదించుకొని ఎగబెట్టుకుంటాము, పెట్టెల్లో బీరువాల్లో వేసుకుంటాము. అయితే అవి సంపాదించుకోలేవు కాబట్టి వాటికి ఇంత ఏదో ఒక పిడికను మనం తినే వాటిలో పెడితే అవి తిని సంతోషపడతాయి. ఇది భూతయజ్ఞం. భూతములు అనగా ప్రాణులు. అందుకే పరమాత్మను భూతనాథుడు అంటారు. భూతనాథుడు అంటే భూతనాథుడు అన్నారు. తర్వాత పిశాచాల మధ్య వలకల్లో పెట్టారు. శ్మశానంలో ఉంటాడు శివుడు అని అంటారు. భూతనాథుడుగా భూతాలకు నాథుడు అంటారు. అంటే వీళ్ళకి తెలిసింది అది. భూతం అంటే దయ్యాలు, పిశాచాలు. భూతములు అనగా ప్రాణులు. భూతనాథుడు అంటే ప్రాణులకు అందరికీ నాథుడు పరమాత్మ. అది తెలుసుకోలేక ఆ ప్రాణులకు మనం ఇంత సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఈ యజ్ఞాలు, ఈ పంచమహాయజ్ఞం అనేటి మానవుల జీవితంలో నిత్యము ఆచరించగలిగితే చాలు, మనకు కావలసినంత పుణ్యం వస్తుంది జీవితాంతం. మీరు ఎక్కడెక్కడో టెంకాయలు, నిమ్మకాయలు, కోళ్ళు, గొర్రెలు, దునపోతులు ఈ ఎంత చేసినా కూడా మీకు పరమశూన్యం, పాపం తప్ప ఏమీ రాదు. సత్యం ఘంటాపదంగా చెప్తాను నేను.